ఈరోజు మనము ఎంపీయూపీఎస్ జనగామ పాఠశాలలో ఉన్నాము. రీపేట్ పండుగ. ముఖ్యంగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేటి రోజులలో పిల్లలకు చదువుతో పాటు వివిధ చట్టాల మీద అవగాహన అనేది చాలా ముఖ్యం. అవునా కాదా? అంటే చదువు మీద చేస్తే మనం కాదు. అది కాకుండా చదువుతో పాటు వివిధ చట్టాలు అంటే చట్టాలు ఉంటాయి కదా. సమాచార హక్కు చట్టం, అక్కడ విద్యార్థి చట్టం విన్నారా? బాల కార్మిక హక్కు చట్టం, వాళ్ళు 14 సంవత్సరాల లోపల పిల్లలు పనిచేయడానికి చట్టము ఒప్పుకోదు. బాల్య వివాహాలు తెలుసు కదా. అమ్మాయి 18 సంవత్సరాల లోపల పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అబ్బాయి అయితే 21 సంవత్సరాల లోపల పెళ్లి చేసుకోవడానికి చట్టం ఒప్పుకోదు. వాళ్ళిద్దరు ఒప్పుకున్నా కూడా, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నా కూడా చట్టం ఒప్పుకోదు. కాబట్టి వాళ్ళు జైలు పంపిస్తారు. ఆ రకంగా చట్టాలు ఉంటాయి. రోడ్లో మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వెళ్తామా, రైట్ సైడ్ నుంచా? లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాము. అదే రైట్ సైడ్కి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. చట్టాన్ని మనం ఉల్లంఘించినట్టు కదా కదా. ఆ రకంగా చట్టాలు ఇంట్లో సుమారుగా 5630 చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని చట్టాల గురించి చెప్పడానికి మనకు టైం లేదు, కానీ కేవలం 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, పోలీస్ స్టేషన్ తెలుసా మీకు? ఎవరుంటారు పోలీస్ స్టేషన్లో? పోలీస్ అంటే హోంగార్డ్ ఉంటాడు ఫస్ట్ కదా. కింది స్థాయిలో ఇక్కడ తెలంగాణ స్టేట్ హోంగార్డ్ అని ఉంటుంది. PSHD అని రాసి ఉంటుంది. కాకి యూనిఫామ్ ఉంటుంది, బ్లాక్ బెల్ట్ బ్లాక్ ఉంటుంది కదా. తర్వాత కానిస్టేబుల్ ఉంటాడు, చూసిరా కానిస్టేబుల్. తర్వాత హెడ్ కానిస్టేబుల్, ఒక 10 మంది కానిస్టేబుల్ మీద ఒక హెడ్ ఉంటాడు. ఆయన హెడ్ కానిస్టేబుల్ అంటే పట్టి ఉంటుంది మీడియా అని కదా. అట్లనే పీకాప్ పెట్టుకొని బ్రౌన్ బెల్ట్ బ్రౌన్ షూ ఉంటుంది. ఇక్కడ షోల్డర్ మీద సింగిల్ స్టార్ ఉంటుంది. ఒకటి స్టార్ ఉంటే ఆయన ఏమంటాం మనం? ASI అంటాం. 2 ఉంటే SI అంటాము.